వెల్కమ్ ఫ్రెండ్స్. హరే కృష్ణ. మనం ఒకసారి కష్టం వస్తే నాకెందుకు ఇలా జరిగింది అని అడుగుతాం. కానీ అలాంటి టైంలో మీరు గుర్తు చేసుకోవాల్సిన కృష్ణ భగవానుడి జీవితం. కానీ ఒక్కసారి శ్రీకృష్ణ జీవితం గుర్తు చేసుకోండి. మీ కష్టాలు బాధలని ఇంతేనా అనిపిస్తాయి. పుట్టే సమయంలోనే కంసభయంతో జైల్లో జన్మించాడు. ఆమె తల్లి ప్రేమైన ఒడిలో పెరగలేదు. రాత్రి చీకట్లో వర్షంలో నది దాటి ఒకరి చేతుల్లో పెరిగాడు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. చిన్నప్పుడే విషం కలిసిన పాలు, రాక్షసుల హింసలు, నిండా మోసం అన్నీ అనుభవించాడు. ప్రేమిచ్చిన రాధ కూడా ఆయన జీవితంలో దూరమైంది. రాజ్యం వచ్చినా కూడా సుఖమనే పదమే ఆయన దగ్గర నిలబడలేదు. ఇన్ని కష్టాలు అనుభవించిన కృష్ణ ఒక్కసారి కూడా అడగలేదు, ఈ దుఃఖం నాకెందుకు అని. ఎందుకంటే కర్మ ఫలితం అనేది మానవ జన్మెత్తిన భగవంతుడంతటి వాటికే తప్పలేదు అని చెప్పడం కోసం. అందుకే గీతలో చెప్పాడు, కష్టాన్ని శత్రువుగా కాదు, నీ క్యారెక్టర్ని తయారు చేసే గురువులా చూడు. కృష్ణ కష్టాలు ఆయనని దైవం చేశాయి. మీ జీవితంలో ఇప్పుడు కష్టం ఉన్నా అది మీ అంతం కాదు, అది మీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్. మీ పని చెయ్యండి, మీ భయాన్ని వదిలేయండి. మిగతా అన్నీ కృష్ణ చూసుకుంటాడు. కాలానికే వదిలేసి మీ కష్టాన్ని నమ్ముకోండి.